కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది ఈడీ. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్తో జూన్ 1తో ముగుస్తుంది. ఇక ఆయన కోర్టులో తొలగిపోయినప్పుడు 14 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఢిల్లీ ప్రత్యేక కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ తో పాటు సహ నిందితురాలు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితపై విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది ఈడీ. ఇక ఈ ఇద్దరు నాయకులపై దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ల గురించి ఈడీ వివరించింది. ఛార్జ్ షీట్లను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈడీ వాదనలను ఈ రోజు కోర్టు వినబోతుంది. ఇక మరోవైపు కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 2 వరకు కోర్టు పొడిగించింది. రెండు 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో అవినీతి, మనీ లాండరింగ్ జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఇక ఈ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సు చేశారు. ఆగస్టు 17, 2022న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక సిబిఐ ఎఫ్ఐఆర్ను పరిగణలోకి తీసుకుని ఆగస్టు 22, 2022లో ఈడీ కేసు నమోదు చేసింది.